హాయ్ ఫ్రెండ్స్, స్నేహం అంటే ఇదేరా. రాజు మరియు సతీష్లు ప్రాణ స్నేహితులు. ఒకరోజు అడవి మార్గమున ప్రయాణిస్తున్నారు. మాటల మధ్యలో ఇద్దరికి అభిప్రాయ భేదాలొచ్చి గొడవ జరిగింది. అది చినికి చినికి పెద్దదై సతీష్ లాగిపెట్టి రాజును కొట్టాడు. దెబ్బతిన్న రాజు ఏమీ మాట్లాడకుండా ప్రక్కనే ఉన్న సెలయేటి ఇసుక మేటపై నా ప్రాణమిత్రుడు నన్ను ముఖం మీద కొట్టాడు అని రాశాడు. తరువాత మౌనంగా వారు ఆ ఏటి ఒడ్డున నడకన కొనసాగించారు. ఎండ తీవ్రతకు అలసిన వారు ఆ ఏటిలో స్నానం చేయటం మొదలుపెట్టారు. ఈత సరిగ్గా రాని రాజు నీటిలో మునిగిపోసాగాడు. వెంటనే సతీష్ ఒక్క ఉదుటన రాజును ఒడిసి పట్టుకొని ఒడ్డుకు చేర్చి సఫరీలు చేశాడు. షాక్ నుంచి తేరుకున్న రాజు, ఈ రోజు నా మిత్రుడు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు అని రాతి మీద రాశాడు. నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుక మీద రాశావు, ఇప్పుడు రాతి మీద రాశావు, ఏంటి తేడా అని ఆశ్చర్యంగా అడిగాడు సతీష్. రాజు నవ్వుతూ, మన మిత్రుడు గాయపరిస్తే ఇసుకలో రాయాలి, ఆ రాతలను గాలి వచ్చి చెరిపినట్లు మన మిత్రుణ్ణి అలానే క్షమించాలి. ఏదైనా గొప్ప సంగతి జరిగినప్పుడు రాతి మీద రాతలా మన గుండెల్లో గుర్తించుకోవాలి. అప్పుడు ఏ గాలి చెరపలేదు. స్నేహం అంటే ఇదేగా.